ఈ మేరకు మంగళవారం హిందూ ఐక్యవేదిక అధ్యక్షుడు డేగా రవీందర్, ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, హోటల్స్, సినిమా టాకీస్లు, అన్ని రకాల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. బంగ్లాదేశ్లో హిందువులపై పైశాచిక దాడులు, హత్యాయత్నాలు చేసిన ముష్కర్ల చర్యని ప్రతి ఒక్కరూ నిరసించాలని సూచించారు. అలాగే ఐబీ చౌరస్తా నుంచి ఉదయం 10:30కి ర్యాలీ ఆరంభమై పురవీధుల గుండా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు భూమిని హరికృష్ణ, ఆకుల అశోక్ వర్ధన్, రాకేష్ రెహ్మా, సత్యనారాయణ రెడ్డి, నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తరఫున రేపు జరగబోయే హిందువులపైన, బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపైన అత్యాచారాలను వ్యతిరేకిస్తూ దానికి హిందువులకు సంఘీభావంగా రేపు మంచిర్యాల పట్టణానికి బంద్కు హిందూ ఐక్యవేదిక సంఘం పిలుపునివ్వడం జరిగినది. అందులో భాగంగానే రేపు వర్తక సంఘాలు, విద్యా సంస్థలు మరియు ఇతరులు అందరూ కూడా, కుల సంఘాలు అందరూ కూడా మాకు మద్దతుగా తెలుపుతూ వారు వాలంటరీగా రేపు బంద్లో పాల్గొనాలని చెప్పేసి దాన్ని కోరుతున్నాము. అదేవిధంగా రేపు 10:30కు ఐబీ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఆ ర్యాలీలో అందరూ హిందూ బంధువులు అందరూ కూడా తమకు వాలంటరీగా మనస్ఫూర్తిగా ఇందులో పాల్గొని హిందువులను ఐక్యతను చాటాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అత్యాచారాలు కానివ్వండి, అనగదొక్క విధానాలు కానివ్వండి, దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. హిందువులందరూ కూడా ఐక్యతగా అటు మారణకాండను మనము ఖండించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నది, రేపు ఇంకెక్కడైనా జరగచ్చు, ఎల్లుండి మన ఇంటి దాకా కూడా రావచ్చు. కాబట్టి మన అందరం కూడా, హిందువులందరూ కూడా యూనిటీగా ఉండాలని చెప్పేసి కోరుతూ, వాళ్ళందరూ యావత్ ప్రపంచంలోని హిందువులందరూ కూడా సంఘీభావం తెలుపుతూ బంగ్లాదేశ్ హిందువులపైన జరుగుతున్న హత్యాకాండల్ని ఖండిస్తూ రేపటి బంద్ను, అదేవిధంగా ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి బంద్కు మీ సంపూర్ణ మద్దతు తెలపాల్సిందిగా మీ అందరినీ కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన మంచిర్యాల పట్టణ హిందూ సోదరులకు అందరికీ తెలియజేయడం ఏంటంటే, మనం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, నిరసిస్తూ మనం రేపు మంచిర్యాల పట్టణంలో అన్ని వ్యాపార సంస్థలు, అన్ని విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు అన్నీ ఎవరైనా స్వచ్ఛందంగా బంద్ పాటించి హిందుత్వం ఐక్యత చాటాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మన హిందువులను, మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా వాళ్ళు పైచాతిక ఆనందం పొందుతూ మన హిందువులు హింసిస్తున్నారు. ఎన్నో దాడులు, మారణ హోమం జరుగుతుంది బంగ్లాదేశ్లో. అక్కడెక్కడో బంగ్లాదేశ్ జరుగుతుంది కాకుండా మన భారతదేశంలో, మన మంచిర్యాల పట్టణంలో కూడా జరగవచ్చు అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి మన హిందువులందరూ ఐకమత్యంతో ఎటువంటి దాడులైనా మన అందరము ఎదుర్కోవాలని సంసిద్ధంగా ఉండాలని మంచిర్యాల హిందూ ఐక్య వేదిక తరఫున రేపు బంద్ పాటించడం జరుగుతుంది. ఈ బంద్ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రతి ఒక్కరు షాపులు బంద్ చేయాలని మేము హిందూ సంఘాల తరఫున కోరడం జరుగుతుంది. ఇది మాకిందు అనుకోకుండా అందరూ కొంచెము నిద్రమత్తులో వీడి హిందూ ఐక్యతను చాటండి. అలాగే మన ఐబీ చౌరస్తా నుండి రేపు బుధవారం రోజున ఐబీ చౌరస్తాలో 10:30కు హిందువుల పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అన్ని వ్యాపార సంస్థలు, అన్ని విద్యా సంస్థలు అందరూ కూడా, హిందూ బంధువులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మన హిందూ ఐక్యత చాటడానికి కోసం మనందరం ఈ ర్యాలీలో మంచిర్యాల పట్టణం పురవీధులలో కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. వీళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. దయచేసి ప్రతి ఒక్క హిందూ సోదరులు నీ ఇంటి సమస్య అనుకొని మన ఈ ర్యాలీలో పాల్గొని మన హిందూ ఐక్యత ఏందో చాటాలని కోరడం జరుగుతుంది.